డాక్టర్ గారు ఆయన ఏమని రాస్తున్నాడు చూడండి జాగ్రత్తగా. లూకా సువార్త 11వ అధ్యాయం, లూకా సువార్త 11వ అధ్యాయం. ఇదే సందర్భాన్ని లూకా గారు రాస్తున్నారు. లూకా సువార్త 11వ అధ్యాయం 20వ వచనం చూడండి. లూకా సువార్త 11వ అధ్యాయం 20వ వచనం. అయితే నేను దేవుని వ్రేలుతో దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాను. ఇప్పుడు చెప్పండి, దేవునికి ఏలుంటుందని కాదు, చెప్పండి. మత్తయి సువార్తలో దేవుని ఆత్మ అన్నాడు, లూకా సువార్తలో దేవుని వ్రేలన్న. అంటే దేవుని వ్రేలన్నా, దేవుని చెయ్యన్నా, దేవుని యొక్క ఊపిరన్నా, దేవుని ఆవేశమన్నా ఆ పదాలు ఎవరికి సంబంధించినవి? అది అంటే దేవుని వ్రేలంటే నిజంగా వ్రేలు వస్తుందని కాదు. అంటే ఆయనకి క్రియగా, అంటే దేవుని చిత్తానికి క్రియను జరిగించే క్రియగా కనబడుతున్న ఆ క్రియేటర్ ఎవరు ఇక్కడ? పరిశుద్ధాత్ముడు.